ఉన్నది. మీరు దేవుడి నీతిని జరిగిస్తారా? నిజంగా అబద్ధం చెప్పకుండా బ్రతుకుతారా? బ్రతకలేరు. అలా ఎవరు బ్రతకలేరు ప్రియ సహోదరులారా. అబద్ధం చెప్పకుండా ఎవరు బ్రతకలేరు. అందరూ అబద్ధానికి బానిసలు. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పాపి నిమిత్తమై శిలువలో మరణించాడు. పాపికి శిక్ష పడాలి, అబద్ధికుడికి శిక్ష పడాలి, మోసం చేసిన వాడికి శిక్ష పడాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనిషి యొక్క పాపమును తల మీద వేసుకున్నారు. అబద్ధికుడికి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు వారు మోసారు. నీకు నాకు రావాల్సిన శిక్షను, మానవుడికి రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు వారు తల మీద వేసుకుని మరణించాడు. మరణించి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? మీరు నేను మరలా పాపంలో బ్రతుకుతామని కాదు. మీరు నేను మరలా మోసం చేస్తూ, దొంగ వ్యాపారాలు చేస్తూ, ఎదుటివాడి ఆస్తిని కాజేస్తూ ఇంట్లో బ్రతుకుతామని కాదు ప్రియ సహోదరులారా. మనుషులు నీటిలో బ్రతకాలని దేవుడు చెప్తున్నారు. కానీ మనుషులు చోరములకు, దుర్వ్యాపారములకు, దొంగ వ్యాపారాలకు, అశ్లీలతకు, వడ్డీ వ్యాపారాలకు బానిసలైపోయినారు. వాళ్ళు దొంగతనములకు, అబద్ధములకు బానిసలైపోయినారు. వారి హృదయంలో ద్వేషమున్నది. వారి హృదయంలో ద్వేషమున్నది ప్రియ సహోదరులారా. మనిషి హృదయంలో ద్వేషం అంటే ఇదిగో యేసుక్రీస్తు చెప్పారు, ఇదిగో నీ శత్రువును నువ్వు క్షమిస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. మీలో ఎంతమంది దేవుని క్షమిస్తారు? నిజంగా తన శత్రువుని క్షమించే వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు క్షమించారు తెలుసా? శత్రువులు దాకా వద్దు. మీ సొంత కుటుంబ వీకుల్ని, మీ అన్నదమ్ముల్నే చాలా మంది ద్వేషించరు. తన సొంత ఇంటి వారిని ద్వేషిస్తూ, అన్నదమ్ముని ద్వేషిస్తూ, రక్త సంబంధికుల్ని ద్వేషిస్తూ నువ్వు నీతిమంతులు ఎవరైతావు? నువ్వు చనిపోతే నిత్య నరకాగ్నికే ప్రియ సహోదరులా. నువ్వు మరణిస్తే నిత్య నరకాగ్నికే. ఇది వాస్తవం. నువ్వు మరణిస్తే నిత్య నరకుడి నీతి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు. ఈ హృదయంలో చెడుతనాన్ని పెట్టుకున్నావు. ఈ హృదయంలో అబద్ధములు పెట్టుకున్నావు. అందుకే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నా హృదయంలో పాపం ఉన్నది, నన్ను క్షమించు అని మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే దేవుడు వాడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు క్షమించలేము, దేవుడు మనిషిని క్షమిస్తాడు ప్రియ సహోదరులారా. మనిషిని దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. వాడు పశ్చాత్తాపడి పాపమును విడిచిపెడితే దేవుడు అతన్ని క్షమిస్తాడు. దేవుడు అతన్ని కనికరిస్తాడు. మిమ్మల్ని కనికరిస్తాడు, నన్ను కనికరించాడు. ప్రతి ఒక్క వ్యక్తిని యేసుక్రీస్తు వారు కనికరిస్తాడు. కానీ మీ హృదయంలో కఠినత్వాన్ని పెట్టుకొని, మీ హృదయంలో తాగుడికి బానిసలయ్యి, తాగుబోతు ధనానికి బానిసలయ్యి, వ్యభిచారానికి బానిసలయ్యి, అశ్లీలతకు బానిసలయ్యి, దొంగ వ్యాపారానికి బానిసలయ్యి, చెడుతనానికి బానిసలయ్యి మీరు మంచివాళ్ళు అనుకుంటే దేవుడి యొక్క నిత్య నరకాగ్నికే మీరు వెళ్ళరు. ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. భూమి మీద మనుషులు బ్రతుకుతున్నది దేవుడి దగ్గరికి వెళ్ళడానికే. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరు ఉండవు. ఉంటే మీ పిల్లలు ఉంటారేమో, ఉంటే మీ మనవళ్ళు ఉంటారేమో. 100 సంవత్సరాల తర్వాత మనం ఉండవు. ఖచ్చితంగా మన కాలం ఉంటే, మన బ్రతికేది ఇంతే ప్రియ సహోదరులారా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మరణం మిమ్మల్ని వెంబడిస్తుంది. ఈ మరణం మిమ్మల్ని పట్టుకోడు. ప్రతి వాడి మరణంలో వాడిని పెట్టుకోవడం బైబిల్ చెప్పుచున్నది. ఈ మరణం పట్టుకోడు. వాడు ఎంత ధర్మ సంపాదించినప్పటికీ కూడా, అతను ఎంత ధర్మ సంపాదించినా, ఎంత భోగాన్ని సంపాదించినా కూడా వాడి మరణం వాడిని పట్టుకోడు. వాడి మరణం వాడిని ఈడ్చుకోడు అని బైబిల్ చెప్పుచున్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడు నశింపుగా నిత్య జీవం పొందుతాడని బైబిల్ చెప్పుచున్నది. మనుషులు దుర్వ్యాపారములు, దొంగ వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, బలహీనలు దోచుకోవడం, వ్యభిచారము, దొంగతనము, సొంత ఇంటి వారిని ద్వేషించడం, అన్నదమ్ములను ద్వేషించడం, హృదయంలో పాపములు పెట్టుకొని మనిషి నీతిమంతుడు రాలేదు. అందుకే ప్రియ సహోదరులారా, మోసగించే వాళ్ళు పాపం చేసేవాడు ఒకడు, వ్యభిచారకుడు ఉండడు, మోసం చేసి గర్వంగా బ్రతికేవాడు ఎవడో ఒకడు ఉండడు. అక్కడ దేవుడి రాజ్యంలో అక్కడ నిజమైన దేవుడి రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో మరణం తర్వాత ప్రతి వారికి రాబోతుంది. అది నువ్వు పొందాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే. ఆయన ద్వారా రక్షణలోకి వస్తే నీ పాపమును విడిచిపెట్టు. డబ్బు లేదని బాధపడద్దు. డబ్బు లేదని నీ యొక్క పొరుగు వాడిని ద్వేషించొద్దు. డబ్బు కోసం మోసగించొద్దు. డబ్బు కోసం పాపంలో బ్రతకొద్దు. డబ్బుని నాశనం చేశాడు. యేసుక్రీస్తు వారు శిలువలో సంపాదించాడు. యేసుక్రీస్తు వారు ఆయన పేరుగా బ్రతికాడు. ఆయన నిత్యము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన ప్రతి వారిని పరిపాలిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఆయన ఇక్కడ బానిసగా ఉన్నది.
తన మోకాలు వచ్చుతాడు ప్రియ సహోదరులారా. ఇది వాస్తవం. మరణం ఎంత వాస్తవమో, మరణం ఎంత వాస్తవమో మరణాన్ని జయించినవాడు యేసుక్రీస్తు. మరణమును జయించినవాడు యేసుక్రీస్తు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆ యేసుక్రీస్తు రాజ్యంలోకి వెళ్ళడానికి డబ్బు అవసరం లేదు. నువ్వు డబ్బు కోసం కొనలో నీ లోకంలో డబ్బు కావాలి నీకు, కానీ దేవుడి రాజ్యంలో నీకు డబ్బు అవసరం లేదు. నీకు కావాల్సిందంతా తెలుసా? దాసుని విడిచిపెట్టి పశ్చాత్తాపపడే మనస్సు. దాసుని విడిచిపెట్టి అయ్యో దేవా నేను పాపిని, నన్ను కనికరించు, నా హృదయంలో పాపిని, నా హృదయంలో దోషులని, నా హృదయంలో ద్వేషులని, దేవా నన్ను కనికరించాలని మనిషి పశ్చాత్తాపడాలి. దేవుడి యొక్క గుండెలు బాదుకొని ఏడవాలి. దేవుడు నిన్ను కనికరిస్తాడు ప్రియ సహోదరులారా.